బాదాం బాదాం కచ్చా బాదాం ఒరే బాదాం. బాదంకాయ్ ఏంట్రా పెద్ద సంచి వేసుకుని వెళ్ళిపోతున్నా గుడి ముందు కూర్చుని అడుక్కోడానికా ఏంటి? నా సంగతి తర్వాత గాని నువ్వేంట్రా బజార్లో తప్పిపోయిన పంది పిల్ల తెగ తిరిగేస్తున్నావు అటు ఇటు. సర్లేరా మళ్ళా మనం తనుకుని ఏం లాభం చెప్పు. రే ఇంతకీ ఒక విషయం చెప్పు, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? చూడు మామ, అమ్మ, ఆవకాయ, పెరిగన్నం, అంజలి వీటిని మన లైఫ్ లో మర్చిపోలేవురా. అంజలినా అమ్మ నా కొడుక సైన్స్ లెక్చర్ కూర్చుని అప్పుడే లైన్ లో పెట్టాడా కోతిపుర నా కొడుకు. ఒరే అన్యాయం రా, అయినా ఎన్ని రోజులు నుంచి సాగుతుందిరా ఈ రంగు? రాయ్ రాంకు గింక్ అన్నవాడు టెంక్ పగిలిపోతున్నా కొడుక. సరిగ్గా మాట్లాడలేవా? మైండ్ గాని దొబ్బింది ఏంట్రా నీకు? చీవదవా నా అంజలిని గెలుపుతావా? అయినా అది నీకు చెల్లి అవుతుందని ప్రామిస్ కూడా చేస్తావు కదరా నాకు. రే 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 ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? అసలు ఈ అంజలి ఎవర్రా బాబు? ఒరే ఏం తెలియని పత్తి గింజలా మాట్లాడుకో. నువ్వు మొన్న దాన్ని చూసి పల్లెకి ఇచ్చినప్పుడు అనుకున్నాను రా నువ్వు నాకు పెద్ద రాడ్ దింపుతావని. ఆహా, అర్థమైనట్టు చెప్పు, లేకపోతే నిజంగానే రాడ్ తో తలపాయలు కొడతాను. రాంకు నేర్చిన బొంకు నేర్చదా అని. ఒరే ఏమి నటిస్తున్నావురా కమలాసాన్ని? ఒరే ఏమైందిరా? తెల్లరి తాగొచ్చావా లేకపోతే ఏ దిష్టి నిమ్మకాయ తొక్కుని వచ్చావా? నిమ్మకాయలు కాదురా నీ తలకాయ కిందనేసి తొక్కాలి. అయినా నిన్ను కాదురా ఆ దొంగ మొండని అనాలిరా. ఓయమ్మో లాభం లేదు, వీడికి ఏ గాలి సోకినట్టుంది. ఒరే పదరా, అక్కడ తీసుకెళ్లి తాబిజ్ కడతాను, దెబ్బకి దయ్యం వదిలిపోద్ది నీకు.